హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కరివేపాకు పొడి కొడుతున్నా. కరివేపాకు పొడికి కావాల్సినవి కరివేపాకు తెచ్చినుంటామండి ఊరికెంచి. చాలా తెచ్చిందని ఇక పొడి కొట్టుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ గిట. ఇక అంతా దూసి ఆరబెట్టుకున్నా చూడండి. ఒక 2 రోజులు మంచిగా ఫ్యాన్ గాలికి ఆరిపోయింది. ఇది ఎండ లేదు కదా, ఇక ఫ్యాన్ గాలికి ఆరబెట్టినట్టు. ఇక పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి కరివేపాకు పొడిలో. ఎండుమిరపకాయలు ఇవి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, ఇక చాలా ఉందండి, చాటడంత ఉంది అది కరివేపాకు. అంత దూసినా కానీ చాలా వెళ్ళింది. ఆయిల్ వేసుకున్నాం, ఒక స్పూను. ఎండుమిరపకాయలు వేపుకోవాలి. కొంచెం గోల కాగానే ఇవన్నీ వేసేసుకోవాలి అందులోనే. ఇవి గోలుతున్నాయి కదా, ఎక్కువ గోలక ముందే వేసేయాలి, లేకుంటే మాడిపోతాయి ఎండుమిరపకాయలు, ఎక్కువ ఎర్రగా అయిపోతాయి. మీ ఎల్లిపాయలు తర్వాత వేసుకోవాలండి పొడి అయ్యేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా చూడండి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ వేసుకున్నా చూడండి. ఇవి గోలాలి. గోలిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇవి పక్కకు తీసుకొని కరివేపాకు అంతా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు గోలించుకోవాలి. ఇది చాలా మంచిదండి కరివేపాకు పొడి. ఇది హెల్త్కి ఎంతో అన్ని విధాల మంచిదండి. ఇది బీపీ రానియదు, జుట్టు గిట పెరుగుతుంది. ఈ కరివేపాకుతోటి నల్లగా అవుతుంది జుట్టు గిట, మంచిగా జుట్టు పెరుగుతుందండి. కరివేపాకు ఎక్కువ తింటే గిట చాలా మంచిది. పక్కకు తీసుకున్న చూడండి ఇవన్నీ. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసిన, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఈ కరివేపాకు మంచిగా కడిగి ఫస్టే ఎండబెట్టుకోవాలండి. ఇదంతా దూసేసి ఆ నీళ్ళన్నీ గారిపోయాక దూసి మంచిగా ఆరబెట్టేసుకుంటే 2 రోజులు ఆరబెట్టిందండి నేను ఇది. ఆరిపోయింది. కొంచెం పచ్చిగా ఉన్నా ఏం కాదు, నూనెలో గోలిపోతుంది. ఇప్పుడు కరివేపాకు అంతా వేసి మంచిగా నూనె లేపుకోవాలండి. పసుపు, చింతపండు గిట్ట వేయాలండి. చింతపండు లేకుంటే ఒక స్పూను తగినంత నిమ్ముప్పు గిట్ట వేసుకోవచ్చు, బాగుంటుంది. నాకు అది దొరకలేదు నిమ్ముప్పు. ఇది బాగా గోలిన తర్వాత చూడండి, ఇది చింతపండు వేస్తున్నా లాస్ట్లో. చాలా టైం పడుతుంది ఇంకా, కానీ వీడియో చాలా పెద్దగా అవుతుంది అట్లా చేస్తే అని నేను గోలింది చూపిస్తున్నా. ఇట్లా మనం చేతులు వేసుకున్నప్పుడు పౌడర్ లెక్క ఇట్లా నలవంగానే రావాలి. మంచిగా గోలిపోయింది చూడండి. ఈ చింతపండు వేస్తే ఇక ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు. మనం బయట పెట్టినా అసలు ఫ్రిడ్జ్లో పెట్టాలని గిట్ట లేదు. 2-3 నెలలు అయినా ఉంటుంది, ఖరాబ్ కాదు. 6 నెలలు అయినా ఉంటుంది, కానీ మనం తింటే అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. ఇవన్నీ గోలిచ్చిన మిరపకాయలు ఇప్పుడు మిక్సీలో వేస్తున్నా చూడండి. మిక్సీలో వేసుకోవాలి. ఇంట్లో సాల్ట్ తగినంత, చాలా కరివేపాకు ఉంది కాబట్టి సాల్ట్ గిట్టి ఒక స్పూను సగం వేసిన, ఈ స్పూన్ ఒక స్పూన్ వేసిన, ఇంకా సగం వేసిన. ఎండుమిరపకాయలు బాగానే వేసినానండి నేను, ఇక అందరితోటి వేసిన చూడండి. సాల్ట్ ఇది ఒకటి సగం, కరివేపాకుని బట్టి నేను వేస్తా. ఇన్యాని లెక్క పెట్టలే. మిక్స్కి వేసుకున్న ఇది పౌడర్ లెక్క అయినాక కరివేపాకు వేసుకోవాలి. ఇది పౌడర్ అయిపోయింది చూడండి. డైరెక్ట్గా ఇట్లా వేయచ్చు అది ఇది, కానీ ఇక ఇట్లా పౌడర్ చేస్తే ఇక మంచిగా అవుతుందని వేసిన. మొత్తం పౌడర్ సన్నగా అయిపోతుందండి. ఇది కొంచెం మిక్సీ జాడి తిరగలేదు, సగం సగం వేసుకుంటా పౌడర్ చేసినానండి. అందులోనే వేసిన, పౌడర్ అయినా కొద్దీ వేసేసిన. ఇప్పుడు ఇదంతా వేసుకొని మిక్స్కి వేసుకున్నా చూడండి. ఎక్కువ నిండా అయితే పౌడర్గా తిరగదు ఇక మిక్సీ జాడి. ఇవి కొంచెం కాగానే మళ్ళీ వేసేసుకున్నా. మొత్తం ఫుల్గా వేసేసి ఇక అది పౌడర్ అయినా కొద్ది వేసి మంచిగా పౌడర్ చేసుకున్నా చూడండి.
ఇక రెడీ అయిపోతుంది. ఇంకొకసారి పట్టేసి తీసేస్తానండి. ఇక పౌడర్ అయింది కదా, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ముందే వేస్తే ఎల్లిపాయలు ఫ్లేవర్ రాదు, లాస్ట్కి వేసుకోవాలి. పౌడర్ కొంచెం ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఒకసారి వేయాలనుకున్నప్పుడు వేయాలి. ఎల్లిపాయలు వేసేస్తున్నా. ఎల్లిపాయ ఫ్లేవర్ గిట్ట వస్తుంది. మిరియాలు గిట్ట ఏం కారం కాదండి, చాలా బాగుంటుంది. అన్ని ఫ్లేవరు చాలా బాగా వస్తుంది పౌడర్. ఇక అయిపోయింది చూడండి. ఎల్లిపాయలు వేసినాక ఇట్లా అయింది పౌడరు. ఇక అయిపోయింది కరివేపాకు పౌడరు. ఇదంతా మనం ఒకసారి ఒక దాంట్లో వేసి అంతా కలుపుకోవాలి. ఏమైనా అడుక్కు ఇట కారం ఇట కలవకపోతే బాగుండదు. ఇవన్నీ మంచిగా కలిపేసి ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. అంత కలిపేసిన చూడండి. అంత కరివేపాకు ఇంత అయింది. ఇక ఆ జాడి నిండా గిట కాలేదు, ఇంకా మిక్సీ జాడి నిండా గిట. ఈ సీసాలు ఎత్తి పెట్టుకుంటున్నా చూడండి. నేను కరివేపాకు పొడి, మిరియాల పొడి ఇవన్నీ పొళ్ళు కొట్టి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇడ్లీకి కానీ దోశకు కానీ రైస్కైనా వేడి వేడి రైస్లో మంచిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. రైస్లో గిట అన్నంలో గిట మంచిగా నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఈ పౌడరు నోటికి ఎంతో రుచి కొడుతుందండి. ఇది మనకు బాగాలేనప్పుడైనా కానీ ఇది పౌడర్ వేసుకొని తింటే అన్నం మంచిగా తినబుద్ధి అవుతుంది. జ్వరం వచ్చినప్పుడైనా కానీ. ఇక నెయ్యి తినని వాళ్ళు ఉంటే గిట ఆయిల్ వేసుకోవచ్చు. ఇంత అయిందండి పౌడర్. ఇప్పుడు ఆయిల్ గిట వేసుకోవచ్చు నెయ్యి తినని వాళ్ళు ఉంటే. ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది చూడండి. కరివేపాకు పొడి రెడీ. ఇట్లా చాలా ఈజీనండి, ఏం కష్టం ఉండదు. ఇవన్నీ వేపుకునుడే. ఇగో నేను ఇప్పుడు ఇడ్లీలలో వేసుకుంటున్నా చూడండి. నెయ్యి వేసుకోలేను నేను. నెయ్యి వేసుకుందామని మర్చిపోయినా. ఇడ్లీ మీద అయితే నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని తింటే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు తిని చూపిస్తున్నాను చూడండి. పౌడర్ తోటి రైస్లైనా సూపర్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. కరివేపాకు పొడి ఇడ్లీ దోశకు గిట బాగుంటుంది. దోశ మీద గిట వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను తింటున్నా చూడండి. కరివేపాకు పొడి అద్దుకొని ఎంత బాగుందో, చాలా నచ్చిందండి. ఇట్లా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ పొడులు అంటేనే. మిరియాల పొడి, కుసుమల పొడి, కరివేపాకు పొడి చూడండి. నచ్చితే లైక్ చేయండి. సూపర్ ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గిట చేసి చూడండి, ఎంత బాగుంటుందో. తింటే అదిరిపోతుందండి. ఒక లైక్ గిట లైవ్ పెడుతున్నానండి. లైవ్లో చూడండి. సాయంత్రం అన్నా మధ్యాహ్నం అన్నా పెడుతున్నా. 7:30. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.